చాలా నీతులు చెప్తూ ఉండొచ్చు, కానీ జరిగే ప్రతి రాజకీయం కానీ ప్రతి వ్యవహారం కానీ కులాల అనుగుణంగానే జరుగుతున్నాయి తప్ప ఈ దేశంలో మతాల అనుగుణంగా చెప్తున్నా ఇంకా వేరే విధంగా జరగటం లేదు. అదనే లేదు, ఆ విధంగా విభజిస్తానా పాలిస్తానా అంతే. దట్స్ ఇట్. ఇంకా మొత్తం పవన్ కళ్యాణ్ చెప్పారు ఎక్కడ పోతుంది ఇంకేమన్నా చూడే అంత క్లియర్గా చెప్పినా కానీ నువ్వు ఇంకా లేదంట. నేను అతని సినిమా లాస్ట్లో పోయినప్పుడు వకీల్ సాబ్ లాస్ట్లో అతని టచ్లో పోయి చూసిన సినిమా అంతే. ఇంకేమన్నా నేను అంత నీట్గా చెప్తున్నాను. నేను ఐఎమ్ విత్ జగన్మోహన్ రెడ్డి, ఆయన భావజాలంతో పోతున్నా. ఇంకా పవన్ కళ్యాణ్కి ఒక భావజాలం అంటూ ఏంది లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తిరుమలలో కొవ్వు ఉంది అని దబాతన సనాతని అని చెప్పేసి వారం రోజులు హడావిడి చేసి అసలు కొవ్వు ఆడుంది, అది ఎట్లా చెప్పినావు, అది లేదంటున్నారు కదా అని చెప్పి చంద్రబాబుని ఏమని అన్నాడు అయినా చెప్పు, అనలేకపోయినాడు కదా. ఇప్పటికీ చంద్రబాబు చేతుల్లో పవన్ కళ్యాణ్ ఒక టూల్ లాగానే ఉన్నాడు, పప్పెట్ అంటారు, అలాగనే ప్రవర్తిస్తున్నాడు. చెప్పు ఆయన ఆ రోజు అంతగా గొడవ చేసి అంత హైరాణ చేసినవాడు లేదు ఇది కొవ్వు లేదంటున్నారు, ఏది ఇది తేలేంత వరకు అని చెప్పేసి లేదు. తాత్కాలిక మనకు కూడా అంతే, ఆ క్షణం బాగుంటే చాలు. అదే మనం అంటున్నాం కదా, మనం అనుకుంటాం కదా నాలుక మీద రుచి ఉంటుంది, అది నోట్లోకి పోయిన తర్వాత లోపలికి పోయిన తర్వాత దాని రుచి కూడా తెలియదు, ఆ సందర్భం బాగుందా లేదా అని అంతే. మనకు కూడా బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, పవన్ ఈజ్ ఫైటింగ్ ఫర్ అస్ అంతే. అది నిజమెంత, చంద్రబాబు చేసినది ఎంత, 40 ఏళ్ళుగా రాజకీయంలో 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు అని ఇప్పటికీ చెప్పలేదు. అప్పుడో కట్టిన హైటెక్ సిటీ చూపిస్తా అంటాడు, రింగ్ రోడ్ చూపిస్తా అంటాడు, అదే చూపిస్తాడు తప్ప ఏం మిగతా అంత ఆంధ్రప్రదేశ్ కాదా ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయినాడని చెప్పి ఎవడు అడగలేడు. ఆయన వచ్చేనే బాగుంటుంది, బాబు రావాలి అనే చెప్తాడు, అదే చెప్తున్నారు. చెప్పే కదా ఎంతమంది ఆ చదువు చెప్పిన ఆ తల్లిదండ్రులకు లేకపోయింది, లేకుంటే ఆ బాగుపడిన వాళ్ళకు లేకపోయింది, ఓన్లీ లిక్కర్ బ్యాచ్ బాగా సక్సెస్ అయినారు. పవర్ ఆఫ్ లిక్కర్ అంతే. దట్స్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఎక్కాలి. ఇంకేమన్నా వైసీపీ పార్టీలో కీలక సభ్యుడిగా ఉన్న విజయసాయి రెడ్డి ఇట్లాంటి వాళ్ళ పెద్దలు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అది ఇలాంటి సమయంలో దానికి ఏముంటుందండి, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటా అంటే దానిలకు ఇదేం చెప్పడం లేదు. ఇప్పుడు నేను సింపుల్ థింగ్ చెప్తాను, ఈ సిస్టంలోకి వచ్చిన రాకముందు సాయిరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి లేకుంటే వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఒక ఆడిటర్. ఆయన జగన్మోహన్ రెడ్డితో పాటు కేసులో ఇరికిచ్చిన తర్వాత పోయినాడు. సరే నేను పోయినాను కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డితో సెయిల్ కావాలనుకున్నాడు, వచ్చినాడు, అయిపోయింది, గవర్నమెంట్లోకి వచ్చినాడు, పోయినాడు, రాజ్యసభ 2 సార్లు తీసుకున్నాడు. ఇప్పుడు నేను చాలా చోట్ల చెప్పాను, తన మీద కానీ దానిలో కుటుంబం సభ్యుల మీద కానీ కొన్ని ఆరోపణలు వచ్చినాయి. మేబీ ఈ పాలిటిక్స్లో నేను తట్టుకోలేనేమో అనుకున్నాడేమో, సో అతను సైలెంట్గా క్విట్ అయిపోయినాడు. రాజ్యసభ సభ్యు పదవి ఉంది కదా, ఉంది కూడా ఇప్పుడు రాజీనామా వద్దనుకున్నాడు. తన మీద పడుతున్న బరువు అలాంటిది, దానికి ఏం చేసే కదా, తన మీద అంత భారం ఉందేమో మనకు తెలియదు కదా. నాకు పెద్దగా సాయిరెడ్డితో అటాచ్మెంట్స్ కూడా తక్కువే. సో మేబీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏం చెప్పినాడో ఏమో తెలియదు, వెళ్ళిపోయినాడు. సో సార్ అతన్ని గౌరవించినారు, అతన్ని పైకెత్తుకున్నారు,